క్రీస్తునందు ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి నేడు దిన ఈ మధ్యాహ్న కాల సంబంధం ప్రభు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆయనకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరి దేవుని వాక్య గ్రంథంలో పరమగీతము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ఈ దినాన వివరించుకుందామండి. ధూమస్తంభం వలె అరణ్య మార్గంగా వచ్చి ఇది ఏమి? గోపరసంతోనూ సామ్రాన్తోనూ వర్తకంలో వివిధములైనటువంటి సుగంధ సూర్ణములతోనూ పరిమళించవచ్చు ఇది ఏమి? చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దినమున ప్రభా, మీ పిల్లమైన మాతో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. వాక్య వర్తమానంలో నుండి మాతో మాట్లాడి బలపరిచి మహిమధురం పెళ్లకు మాటోసులు సిద్ధపరచమని మా మంచి బోధకుడును వాక్యోపదేశకుడును ఆత్మరక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థనాంశం లేక నెరవేర్పడిన బయలుపడమని వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. మరి ధూమ స్తంభాన్ని గురించి భక్తుడు పరమగీత గ్రంథకర్త సొలొమోను గారు ఇలా తెలియజేస్తా ఉంటారు. ధూమ స్తంభం వలె అరణ్య మార్గం కావచ్చు ఇది ఏమి? ఒక ప్రశ్నగా ఈ వచనం మనకు కనబడతా ఉందన్నమాట. ఈ ప్రశ్న ఎవరు వేస్తూ ఉన్నారంటే, మరి యెరూషలేము కుమార్తెలు, సియోను కుమార్తెలు అని 2 భాగాలు వాక్య గ్రంథంలో మనం చూస్తాం. అనగా సిద్ధపడిన వారు అని కూడా ఒక విధంగా చెప్పుకోవచ్చు. అలాగే నామక క్రైస్తవులు, అంతరంగ క్రైస్తవులను కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే అన్యులు ఇంకా క్రైస్తవులు అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ వాక్య గ్రంథంలో ఒక విధంగా మనం చూస్తే ధూమస్తంభముగా తండ్రి అయిన యెహోవా దేవుడు అలనాడు ఇశ్రాయేలీయుల వారి జనాంగంతో కూడి నడిచినట్లుగా మనం చూస్తాం. అరణ్య ప్రదేశంలో ఇశ్రాయేలీయుల వారు 40 ఏండ్ల కాలం నడిచారు. 40 ఏండ్ల కాలంలోనూ కూడా మన పితరులతో కలిసి మన దేవుడు రాత్రి సమయమందు అగ్ని స్తంభములోను, పగటి వేళయందు మేఘస్తంభములోను కలిసి వారితో కూడా నడిచినట్లుగా మనం చూస్తాం. అయితే భక్తుడు చెప్పినట్లుగా ధూమ స్తంభము అని అంటూ ఉన్నారు కాబట్టి ధూమము ఆవిరికి సాదృశ్యము. అలాగూ ఇంకా ఒకటి ఆవిరి ఎలా కనబడుతుంది అంటే స్తంభం వలె కనబడతా ఉంది. కాబట్టి స్తంభము బలానికి, స్థిరత్వానికి సాదృశ్యము. అలాగూ ఆవిరి స్థిరత్వం లేనిదే అయినప్పటికీ కూడా స్తంభ రూపంలో దేవుడే మనకు కనబడతా ఉన్నాడు. కాబట్టి స్థిరమైన వాడు, కుదురైన వాడు, మన కదల్చబడిన వాడు మనతో పాటు నడుస్తా ఉన్నాడు అని సత్యం ఇక్కడ కనబడతా ఉందన్నమాట. ఇశ్రాయేలీయుల ప్రజలైన వారు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అరణ్య ప్రదేశము అన్నప్పటికీ అరణ్యంలో ఏమి ఆధారం లేని పరిస్థితి అనమాట. వారికి నివాసాలు లేవు, అలాగే ఇంకా తినుబండారాలు లేవు, ఏమీ కూడా వారికి లేని పరిస్థితి అరణ్యంలో మనకు కనబడుతుంది. అయితే అరణ్య ప్రదేశంలో వారు నడుస్తూ ఉన్న సమయమందు ఇశ్రాయేలీయులైన వారు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఏమీ తీసుకొని రాలేదనమాట. అందుకే అరణ్యము అని చెప్పుకోవచ్చు మనం. అలాగే ఇంకా ఒకటి, మరి వారు అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు దేవుని గూర్చిన అవగాహన కూడా సరైన రీతిగా వారికి లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆత్మీయులు ఉన్నారు చాలా మంది, దేవుని గూర్చిన పేరు మనం పెట్టుకుని ఉంటాం అనమాట. కానీ దేవుని గురించి ఏముండదంటే భయం ఉండదు, మనలో సరైన వాక్య అనుభవం ఉండదు, అలాగూ సరైన ప్రార్థనా స్థితి ఉండదు, అలాగూ దేవునికి మహిమ కలిగించేటువంటి స్థుతి ఉండదు. ఇలాంటి స్థితి మనం కలిగి ఉండటం కూడా అరణ్య ప్రదేశం సాదృశ్యంగా ఉంటుంది. అయినప్పటికీ దేవుడు ఏం చేస్తాడంటే మనతో కలిసి నడవడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలా ఇశ్రాయేలీయుల వారితో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఆయన నడిచిన కార్యక్రమాల్లో, ఆయన చేసిన కార్యక్రమాల్లో కొన్నింటిని మనం ధ్యానం చేస్తే, అగ్నిస్తంభముగా వారి మధ్య నడిచాడు. అయితే ఆ అగ్నికి వారు కాలిపోలేదు. అంటే వారికి ఆ అగ్ని ఏం చేసిందంటే వెలుతురుని మాత్రమే ఇచ్చింది అనమాట. వెలుతురునిచ్చింది, వారితో కలిసి నడిచింది. ఇంకా పగటి వేళ మేఘస్తంభముగా వారితో కలిసి నడిచాడు. ఈ మేఘం కూడా వారికి నీడనిచ్చేదిగా ఉంది. వారు శ్రమ ప్రమాదాల్లో కావచ్చు, మరి లోకరీతి అయినటువంటి రీతిలో అలసట కలిగే సమయం కావచ్చు, అలాగే కొన్ని శ్రమలు మనకు వస్తూ ఉంటాయి కదండి. ఉపశమనం లేని పరిస్థితుల్లో నీడనిచ్చేదిగా, ఆశ్రయం ఇచ్చేదిగా ఈ స్తంభం వారితో కలిసి నడిచింది. ఇది ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీయుల వారికి కూడా ఆశ్చర్యమే. ఇది ఏమి అని దాన్ని మనం చూస్తే, అలాగే వారి చుట్టూ ఉన్న వారికి కూడా అది ఆశ్చర్యమే. చూడండి, ఫరో తన సైన్యంతో కలిసి ఇశ్రాయేలీయుల వారిని తరుముతూ వచ్చాడు కదా. తరుముతూ వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది.
ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి దేవుడు తన ప్రజలను ఈవలి ఒడ్డు నుండి ఆవలి ఒడ్డుకు నడిపించాడు. అయితే అది చూసే వారికి ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇది ఏమి, వీరు మహాసముద్రం ఎలా నడిచిపోతున్నారు, ఎలా ఈ సముద్రం పాయలు చేయబడింది అని ఒక ఆశ్చర్యం. కాబట్టి ఇది ఏమి అనేటువంటి దానికి మనం సాదృశ్యంగా దీన్ని తీసుకోవచ్చు. అలా వారు కూడా నడవడానికి ప్రయత్నించారు. నడవగలిగారా? వెంటనే ఆ యొక్క సముద్రం వారిని ముంచి వేసినట్లుగా మనం చూస్తాం. దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేశాడనడానికి ఇది ఒక సాదృశ్యం. ఇంకా ఒకటి, అరణ్య ప్రదేశంలో వీరికి ఏం లేవు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు, మరి చెప్పులు లేవు, త్రాగడానికి నీళ్ళు లేవు, నివాసాలు లేవు. అయినప్పటికీ కూడా ఏ కొద్దువ లేకుండా దేవుడు వారిని ఏం చేసి సురక్షితంగా 40 సంవత్సరాల కాలం అంటే మాటల అంతకాలం వారిని క్షేమంగా నడిపించారు. కాబట్టి ఏమంటారంటే దీన్ని దేవుడు స్థిరమైన నీడను వారికి ఇచ్చాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఇహలోక సంబంధమైనవి అయితే అస్థిరం లేనివి, కానీ పర సంబంధమైన ఈవులన్నీ కూడా స్థిరం లేనివి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు నడిపిస్తాడు అంటే మరి ఈ భూలోకం నుండి పరలోకం వరకు ఎవరెవరిని అంటే, ఈ బైబిల్ గ్రంథం 2 భాగాలుగా మనం చెప్పుకుంటాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. అది పాత నిబంధన కాల భక్తులైన వారిని, క్రొత్త నిబంధన భక్తులైన వారిని కూడా మరి ఈయన ఎక్కడికి నడిపిస్తాడంటే నూతన యెరూషలేము పట్టణానికి నడిపిస్తాడనమాట. దాస్య గృహమైనంటే ఐగుప్తు దేశం నుండి ఈ భూలోకపు కనానులో ఎలాగూ ప్రవేశపెట్టాడో అదే రీతిగా పరలోకంలో పెండ్లి కుమార్తె వరుసలో సిద్ధపడుచున్న ఆయన పిల్లమైన మనందరినీ కూడా ఆయన సురక్షితంగా నడిపిస్తాడు. అప్పుడు మిగిలిపోయిన వారికి ఇది ఎలా ఉంటదంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది అనమాట. ఇది ఏమి, దేవుడు వీరి పట్ల ఇంత గొప్ప కార్యాలు ఎలా చేశాడు కదండి. ఇంకా ఒకటి ఏంటంటే వాక్య గ్రంథంలో మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలైన వారికి ఆహారం లేకపోతే ఆహారం పెట్టాడు, మరి దాహం లేకపోతే దాహం ఇచ్చాడు. అలా ఏమి అడిగినప్పటికీ కూడా అన్నిటినీ ఆయన వారికి తీర్చాడనమాట. అది కూడా అద్భుతమే కదా. అప్పటికప్పుడు పూరేళ్ళు ఎలాగూ వ్రాలాయి, ఎలాగూ మన్నా కురిచింది, ఎంతో ఆశ్చర్యమే. కాబట్టి ఈ ఆశ్చర్యమైన కార్యాలు చూసినప్పుడు ఇది ఏమి అని అనక తప్పదనమాట. ఇశ్రాయేలే స్వయంగా అంటా ఉన్నారు, మన్నాను చూసినప్పుడు దానికి ఏం పేరు పెట్టాలో వాళ్ళకి తెలియలేదంట. ఏమన్నారు? ఇది ఏమి అన్నారన్నమాట. అలాగూ క్రైస్తవ జీవితము ఆకలి దప్పుల మధ్యన, శ్రమ ప్రమాదాల మధ్యన, మరణాపాయాల మధ్యన కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా విశ్వాసులైన వారు. అది చూసే వారందరికీ కూడా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. మరియు ఎలాగూ ప్రయాణం చేస్తూ ఉంటారు అని మనం ఆలోచన చేస్తే, గోపరసంతోనూ సాంబ్రాణితోనూ వర్తకములము వివిధములైనంటి సుగంధ సోనములతోనూ పరిమళించుచు వచ్చు ఇది ఏమి అని 2వ భాగం మనకు కనబడతా ఉంటుంది అనమాట. మరి గోపరసాన్ని మనం చూస్తాం, సామెతల గ్రంథంలో కనబడుతుంది, యోబు గ్రంథంలో కనబడుతుంది, అలా కీర్తనకారుడు కూడా తెలియజేస్తూ ఉంటాడు, నిర్గమకాండంలో కూడా కనబడతా ఉంటుంది. గోపరసము, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగపట్ట వాసనే అని కీర్తనకారుడు 45 అధ్యాయంలో 8వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. సంఘవధువు యొక్క అనుభవము, వారి సిద్ధపాటు, వారి లక్షణాలన్నీ కూడా సువాసన గొల్పించేవిగా ఉన్నవి. అలాగే గోపరసము చేదుకు సాదృశ్యంగా కూడా కనబడతా ఉంటుంది మనకి. చేదు అనుభవాలు మన జీవితంలో అయినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మనం వెనుకంజ వేయకుండా ముందుకే సాగిపోతూ ఉంటాం. కాబట్టి మన చుట్టూ ఉన్న వారికి ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఒకటి సాంబ్రాన్ని మనం చూస్తూ ఉంటాం. సాంబ్రాన్ని కూడా ఈ పరిమళ దినుసుల్లో ఒక దినుసు. మరి సాంబ్రానితో కూడా వర్తకంలో వివిధములైనంటి సుగంధ సూర్ణములతోనూ అంటూ ఉంటాడు భక్తుడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనను పూజించడానికి జ్ఞానులైన వారు వస్తూ ఉంటారు. వారు తీసుకుని వచ్చిన దినుసుల్లో ఒక దినుసు సాంబ్రాణి. కాబట్టి ఇలాగూ సాంబ్రాణి కూడా సువాసన గొలిపించేదిగా ఉంటుంది. అలాగూ దేవునికి మనము స్తుతులు చేసేవారముగా, ఎల్లప్పుడూ కూడా ఆయనకు మహిమను కలిగచేసేవారంగా ఉండే అనుభవము విశ్వాసమయ మన జీవితంలో ఉన్నది అని తెలియజేస్తూ ఉంటాడనమాట. యోహాను స్వార్థలో మనం చూస్తాం 12వ అధ్యాయంలో 3-5 వచనాలు మనం చూస్తే, ఒక స్త్రీ ఆయన పాదాలను కడగడానికి ఏం తీసుకొని వచ్చింది? జటామాంసం తీసుకొని వచ్చింది. ఎప్పుడైతే ఆ జటామాంసం అత్తరు గుడ్డ పగలగొట్టింది, ఇల్లంతా కూడా ఏమైంది? సువాసనతో నింపబడింది. అలాగూ యేసుక్రీస్తు ప్రభువారి జీవిత చరిత్ర అంతా సువాసనతో కూడిందే. తనను వెంబడించిన ఆయన పిల్లలైన వారి జీవితం కూడా అంతా సువాసనతో కూడిందై ఉన్నది. కాబట్టి మన యొక్క జీవిత విధానాలు, మనం నడిచే నడవడిక చుట్టూ చూసే వారికి ఎలా ఉంటుందంటే
ఆశ్చర్యంగా అనిపిస్తదనమాట. ఆహ్, ఆ ఆశ్చర్యాన్ని గూర్చి ఇక్కడేమంటాడంటే, పరిమళించుచూవచ్చు ఇది ఏమి? పరిమళిస్తూ ఎప్పుడూ సువాసనలు వెదజల్లుచూనే మనం ఏం చేస్తాం? ప్రయాణం చేస్తా ఉంటాం. చూడండి ఇశ్రాయేలీయుల వారు 40 సంవత్సరాలు నడిచారంట అరణ్య ప్రదేశంలో. అయినా వారి చెప్పులు తెగిపోలేదు. అలాగే వారి యొక్క వస్త్రములు మాయలేదు. మరియు వారు ఆకలి కొనలేదు. మరి ఇంకా వారి యొక్క శరీరంలో ఉన్న శక్తి తగ్గలేదంట. వారెప్పుడు బలప్రాయంతోనే ఉన్నారు. మరియు వారికి యుద్ధాయుధములు ఏమి సిద్ధపరచుకొని రాకపోయినప్పటికీ కూడా ఎదురైన సమస్యలన్నిటిలోనూ కూడా వారు ఎంతగానో విజయాన్ని సాధించుకుంటూ వెళ్ళారు. వారు యుద్ధం చేయలేదు. అయితే వారి పక్షంగా ఎవరు చేశారు యుద్ధము? వారి పక్షంగా ఉన్న దేవుడైన యెహోవాయే యుద్ధం చేశాడు. కాబట్టి ఇది చూచే వారందరికీ, ఆ చుట్టూ ఉన్న రాజులందరికీ భయం కలిగింది. ఇది ఎంతో ఆశ్చర్యం అనిపించిందనమాట. అలా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము ఒక ఆశ్చర్యకరమైంది. ఆయన మరణము ఒక ఆశ్చర్యకరమైంది. ఆయన యొక్క పునరుత్థానము ఆశ్చర్యకరమైంది. ఏ నరుడు చనిపోయి బ్రతికిన వాడు లేడు. ఆయన యొక్క ఆరోహణము ఆశ్చర్యకరమైంది. అలాగే ఆయన సంఘము కూడా చిట్ట చివరికి ఆరోహణమయ్యి పరలోకంలోకి ఎత్తబడతాదనే ఒక సత్యము పరమగీత గ్రంథకర్త, అలాగే ప్రకటన గ్రంథకర్త మనకు తెలియజేస్తా ఉంటారు. ఈ ప్రకటన గ్రంథంలో జరగబోయే దాని గురించి తెలియజేస్తే, మరి ప్రకటన గ్రంథం అంతా కూడా రెండవ రాకడకు పెండ్లి కుమార్తె ఎలాగైతే సిద్ధపడి పరలోకానికి వెళ్ళి ప్రభువుతో కలిసి నిత్యము సుఖసంతోషాలతో ఆనందదాయకంగా మసులుతాదో ఆ సంపూర్ణమైన స్థితిని ఆయన చూపిస్తా ఉంటాడనమాట. ఈ రెండు విధమైన స్థితులు ఇశ్రాయేలు పక్షంగా దేవుడని యెహోవా వారి మధ్య నుండి కనుపరిచిన సంగతి భూలోకంలో చుట్టూ ఉన్నటువంటి అవిశ్వాసులకు విశ్వాసులకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించేదిగా ఉంది అనే సంగతి ఈ పరమగీత గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అనమాట అండి. కాబట్టి పరిమళించుచూవచ్చు ఇది ఏమి అనే మాటను మనం చూస్తాం. ఈ పరిమళములు ఎలా వస్తాయంటే, దేవుడు మనకు చేసిన ఉపకారాలు, మన కష్టాల్లోంచి మనం తప్పించినప్పుడు ఆయన చూపిన కృపను బట్టి మన హృదయాంతరంలో వెళ్ళి ఉబికేటువంటి స్థుతులు ఏవైతే ఉన్నవో వాటి ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు మనం చెల్లిస్తా ఉంటాం. కాబట్టి సువాసనలు వెదజల్లుచున్న స్థితి కనబడతా ఉంటాం అనమాట. మనం ఒక విషయం చూడొచ్చు ఏంటంటే, నోవహును మనం చూస్తాం 8వ అధ్యాయంలో ఆదికాండ గ్రంథంలో 21వ వచనంలో. ఆయన మహాశ్రమంలో నుండి తప్పింపడిన తర్వాత జలప్రవాహం తర్వాత దేవుడైన యెహోవాకు ఇంపైన సువాసనగా ఉండడానికి బలులు అర్పించాడు కదండి. దేవుడైన యెహోవా అంట ఆ సువాసనను, ఆ ఇంపైన సువాసనను ఆయన ఏం చేశాడంటే ఆగ్రానించెను అనే మాట మనం చూస్తాం అన్నమాట. దేవుడు మనం చేసే స్థుతులను ఆగ్రానించడానికి మనతో కలిసి మన కష్టాల యందు, నిష్ఠూర యందు, మన శ్రమల యందు, మన విపత్తుల యందు కూడా మనతో కలిసి నడుస్తూ ఉన్నాడు. ఏది భూలోకం అంతటా అన్ని భాషల వారిలోనూ, అన్ని స్థితుల వారిలోనూ, అన్ని జాతుల వారిలోనూ కూడా ఎల్లప్పుడూ కూడా ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోతూ ఉంది. కానీ దీని సరైన రీతిలో అర్థం చేసుకునే పరిస్థితి మరి ఎవరికి కూడా అంతు చిక్కటి లేని పరిస్థితి అయి ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ మన ప్రభువు మన పట్ల చేసే కార్యాలు ఆశ్చర్యకరమైనవి. మరి ఈ కార్యాలను బట్టి ఎవరిమైనా కూడా ఇది ఏమి, ఎంత అద్భుతం వీరి పట్ల ఎలా జరిగింది అనే మాట చాలా మంది అనుకోవటం సహజమని ఈ వాక్యం తెలియజేస్తూ పరమగీత గ్రంథకర్త ఈ యొక్క 3వ అధ్యాయంలో 6వ వచనంలో మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఇట్టి దీవెన క్రీస్తు ప్రభు ఆయన పిల్లలమైన మన అందరికీ అనుగ్రహించి ఆయన మహిమగల కార్యాలకు పెండ్లి కుమార్తె వరుసలో సిద్ధపరచబడి సంపూర్ణ వధువు సంఘముగా ప్రభువుతో నిత్యముండగల దీవెన యేసుక్రీస్తు ప్రభు తన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వందనాలండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభా నీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఎంతవరకు నాయనా ఇదిగో ఇది ఏమి అనేటువంటి ఒక సందేహముతో కూడిన ప్రశ్నార్థకమైన విషయాన్ని గురించి మేము మాట్లాడుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మా జీవితంలో మీరు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి, ఆశ్చర్యకార్యాలను బట్టి పూర్వకంగా మేము మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మీ పిల్లలమైన మాకు మీరు ఇచ్చిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, వినబడిన వర్తమానం మీ బిడ్డలమైన అందరిలో నురంతలుగా ఫలింపచేసి మహిమ మేఘమునకు పెండ్లి కుమార్తె వరుసలో మమ్మల్ని సిద్ధపరచమని వేడుకొంచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మరణాతండి. అందరికీ మన్నాత. దేవుడి మీరందరినీ ఒక దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.